అయితే దేవుని మందిరంలో పని చేసిన వారికి, దేవుని పరిచర్య చేసిన వానికి మనుషులు కాదు జీతం ఇచ్చేది, దేవుడే వారికి జీతం ఇస్తాడు. వాని క్రియల చొప్పున వారికి జీతము, నేను ప్రతి వానికి జీతము సిద్ధపరుస్తానని దేవుని వాక్యములో వ్రాయబడింది. ప్రభువునందు మనము ప్రయాసపడినటువంటి ప్రతి పని కూడా ఏది కూడా మనకి వ్యర్థము కాదు. కనుక ఎవరెవరెవడో వెంబడిస్తూ ఉంటాము, అయితే దైవ సేవకుల వెంట మనము వెంబడించలేకపోతున్నాము. అటువంటి అవిధేయత కలిగినటువంటి తల్లులు ఎవరైనా ఉన్నారంటే వారి యొక్క మనసులు మార్చుకోవాలి. మనం అవిధేయతకు లోను కాకూడదు. దేవుని యొక్క మార్గముల యందు, దేవుని యొక్క సేవ పరిచర్య యందు మనము ప్రీతి కలిగిన వారమే. దైవ సేవకుని యొక్క మాటకు మనము లోబడి మందిరంలో ప్రతి పరిచర్య విషయంలో మనము చేసినట్లయితే దేవుని మందిరంలో మనము ఆశీర్వదించబడతాం, దేవుని మందిరంలో మనము వర్ధిల్లుతాము. అలాగే దేవుడే నీకు జీతం ఇస్తే దానికి సమానమైన జీవితం ఎవరైనా ఇవ్వగలుగుతారా?